హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రాగి పిండితో దోశలు చేసుకుందాం. ఎముకలు ఉక్కులా ఉంచుతాయి, అలాగే షుగర్ రాకుండా చేస్తుంది. అన్నిటికీ కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇది మీరు తినండి. చూడండి, ముందుగా ఒక కప్పు బియ్యం పిండి వేసుకున్నాము. అలాగే 2 టేబుల్ స్పూన్ గోధుమను వేసుకున్నాము. అలాగే 2-3 స్పూన్స్ పెరుగు వేసుకున్నాం ఫ్రెండ్స్. పెరుగు వేసుకుంటే స్మూత్గా మెత్తగా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే రాగిపిండి చూడండి, కప్పుడు రాగిపిండి వేసుకున్నాం. దీన్నే మనం సోడిపిండి అని అంటారు కదా కొన్ని ఏరియాలో. ఈ సోడిపిండిని కూడా అందులో వేసుకున్నాం. గ్లాసుడు వాటర్ వేసుకొని చక్కగా కలుపుకున్నాం. చూడండి, ఇందులో కొంచెం గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. అప్పుడే రుచి చాలా బాగుంటుంది. ఇది పెద్దవాళ్ళకి పెడితే డయాబెటీస్ ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గిపోతుంది ఫ్రెండ్స్. అలాగే డైట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది తినచ్చు. ఎముకలు ఉక్కులా బలంగా ఉంటాయి. చూడండి, ఇలా వేసుకుని దీంట్లో ఈ రాగి పిండిలో అన్ని విలువైన పోషక విలువలు ఉంటాయి. దీనిలో చూడండి, పచ్చి క్యారెట్ ముక్కలు గుండగా తరిగిన వేసుకున్నాము. పచ్చి తింటే మంచిది కదా ఫ్రెండ్స్, అందుకే పచ్చి వేసుకుంటే దాని యొక్క క్యారెట్లో ఉన్న ఏ విటమిన్, ప్రోటీన్స్, విటమిన్స్ కూడా మనకి తగులుతాయి. అలాగే చూడండి, బీన్స్ కూడా కొంచెం వేసుకున్నాం. బీన్స్లో అయితే ఫైబర్ ఉంటుంది, మనకు తెలిసిందే కదా. అది మిర్చి వేసుకున్నాం. అలాగే గుండగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా వేసుకునేసరికి దోశ అయితే ఎంత అందంగా కనిపిస్తుందో కదా. అంతే బలమైన మినరల్స్, ప్రోటీన్స్, పోషక విలువలు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఒక్కటి తింటే చాలు. ఇది పిల్లలకి, పెద్దలకి అందరికీ ఎంతో మేలు చేస్తుంది ఫ్రెండ్స్, ఆరోగ్యానికి. నేను చేసినట్టుగా చేసి పెట్టండి పిల్లలకి, చాలా మంచిది. పెద్దవాళ్ళకి కూడా ఇవ్వండి, దీనికి ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. చూడండి ఎంత బాగుందో కదా. ఇప్పుడు దానిలోకి మనం చట్నీ చేసుకుంటున్నాం. దీన్నే బొంబాయి చట్నీ అంటాం. బొంబాయి చట్నీకి కావాల్సినవి వెల్లుల్లి కొంచెం సేపు వేగనిచ్చిన తర్వాత కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాం. అలాగే ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాం. అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటున్నాం. చూడండి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు టమాటా ముక్కలను వేసుకుంటున్నాం. టమాటా ముక్కలు కూడా చక్కగా వేగిన తర్వాత చూడండి, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా పౌడర్ ఇవన్నీ కూడా మనం వేసుకుంటున్నాం. ఈ విధంగా వేసుకున్న తర్వాత చూడండి, చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా సిమ్లో పెట్టి వేగేలోపు మనం ఒక కప్లో శనగపిండి వేసి, ఆ శనగపిండిలో నీళ్లు వేసి ఉండలు లేకుండా చేసి చక్కగా కలుపుకొని
ఇందులో అయితే వేసుకోవాలి. ఇది చూడండి ఎర్రగా వేగింది కదా, మెత్తగా అయ్యాయి. అందులో ఇది వేసుకొని చక్కగా కలుపుకుంటే బొంబాయి చట్నీ రెడీ.